అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని అంగన్వాడీ వార్తలు చూస్తే కొత్త పుస్తకాలు వచ్చాయి. అంగన్వాడీ కేంద్రాల్లో బోధనకు తొలగిన ఆటంకాలంటూ పుత్తూరు నుంచి న్యూస్. అంగన్వాడీ కేంద్రాలకు పుస్తకాలు రాకపోవడంతో 10 రోజుల క్రితం వరకు బోధనకు ఆటంకం ఏర్పడింది. గతంలో అందించిన పాత పుస్తకాలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తవి అందజేయడంతో ఇబ్బందులైతే తొలగాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో కేవలం ఇంగ్లీష్లోనే పుస్తకాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం అమ్మ భాష మాధుర్యాన్ని చిన్నప్పటి నుంచే చిన్నారులకు అందించాలనే లక్ష్యంతో తెలుగు పుస్తకాలను అందజేయడం గమనార్హం. గత ప్రభుత్వంలో మాతృభాషపై నిర్లక్ష్యం. 3 ఏళ్లలోపు చిన్నారులకు ప్రీ ప్రైమరీ 1, 3 నుంచి 6 ఏళ్లలోపు వారికి PP2గా విభజించి పాఠాలైతే బోధిస్తున్నారు. వీటికి సంబంధించిన పుస్తకాలు 10 రోజుల క్రితం వరకు కేంద్రాలకు చేరాయి. గతంలో 4 పుస్తకాలు ఉండేవి. ప్రస్తుతం ఒక్కొక్కరికి 5 చొప్పున అందించనున్నారు. వైకాపా హయాంలో ఇంగ్లీష్ మీడియానికే ప్రాధాన్యత ఇచ్చారు. మరి అమ్మ భాషను నిర్లక్ష్యం చేశారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఫలితంగా ప్రాథమిక దశలో మాతృభాష వికాసం చిన్నారుల్లో కొరవడి పాఠశాల విద్యలోనే రాణించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ కేంద్రాల్లో తెలుగును పరిచయం చేస్తున్నారు. ఇందుకోసం తెలుగు అభ్యాసక దీపిక అందించనున్నారు. ఆటపాటలతో పాటు చదువుపై చిన్నారుల్లో మక్కువ పెంచేందుకు పుస్తకాల పేజీలను ఈసారి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలకు బోధించేందుకు కొత్త పుస్తకాలు వచ్చాయి. వాటిని పిల్లలకు పంపిణీ చేశాం. కొత్త పుస్తకాలు చిన్నారులకు ఎంతో సౌలభ్యంగా ఉన్నాయి. బోధనకు సులభంగా ఉంటుందంటూ తిరుపతి జిల్లా నుంచి జయలక్ష్మి స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడి గారు అయితే ఇక్కడ వివరిస్తున్నారు. ఇక బాలామృతం పొట్లాల్లో పోషక విలువలు, బాలలకు అమృతం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకి మరి అవగాహన కల్పిస్తున్నటువంటి లబ్ధిదారులకి, అంగన్వాడీ టీచర్ల ఆయాలకు అందరికీ అవగాహన కల్పిస్తున్నటువంటి ఇక్కడ చిత్రం కనిపిస్తున్న దృశ్యం. ఇక దీంట్లో చూస్తే 100 గ్రాముల బాలామృతంలో పోషకాలు చాలా ఉన్నాయి. 414 కిలో క్యాలరీల శక్తి ఉంది. ప్రోటీన్లు 11 గ్రాములు ఉన్నాయి. కాల్షియం 167 గ్రాములు. ఈ విధంగా ఇక్కడ కనిపిస్తున్న లిస్టు చూస్తే బాలామృతం ప్యాకెట్లో అదొక పోషకాల ప్యాకెట్ అని చెప్పుకోవచ్చు. ఒక ప్యాకెట్లో 2.5 కిలోగ్రాముల బాలామృతం పిండి ఉంటుంది. నెలకు 1 చొప్పున ఇస్తారు. 7 నెలల నుంచి ఏడాది వయసున్న పిల్లలకు రోజుకు 100 గ్రాములు, రోజుకు 3 సార్లు తినిపించాల్సి ఉంటుంది. పాలల్లో లేదా గోరువెచ్చని నీటిలో ఈ పిండిని కలిపి తినిపించాలి. ఏడాది దాటిన తర్వాత వాటి మోతాదు పెంచాల్సి ఉంటుంది. పెంచాలని సంబంధిత అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇక చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో అంగన్వాడీ టీచర్ల సస్పెండ్. చిన్నారులకు ఇవ్వాల్సిన బాలామృతాన్ని పక్కదారి పట్టించారని విచారణలో తేలడంతో భువనగిరి కలెక్టర్ హనుమంతరావు అంగన్వాడీ టీచర్లను సస్పెండ్ చేశారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. భువనగిరిలో ఓ పశువుల పాకలో బాలామృతం లభ్యమవగా అధికారులు విచారణ జరిపి కలెక్టర్కు నివేదిక ఇచ్చారు. యాదగిరిగుట్ట కేంద్రం 3, మంతపురి, పుట్టగూడెం, మోత్కూర్ ప్రాజెక్టు పరిధిలో 7 కేంద్రాల్లోని అంగన్వాడీ టీచర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక న్యూస్. ఇంకోటి చూస్తే BLOల గౌరవ వేతనం విడుదల. గత 3 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో బూత్ లెవెల్ ఆఫీసర్లకు రావాల్సిన గౌరవ వేతనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు GORT నెంబర్ 2200ను మంగళవారం విడుదల చేసింది. 3 ఏళ్లుగా నిర్వహించిన ఒక్కొక్కరికి 12,750 రూపాయలను ప్రభుత్వం అయితే చెల్లించనుంది. 2021-22 సంవత్సరం 3వ క్వార్టర్కు 750, 2021-22లో 4వ క్వార్టర్కు 1,500, 2022-23 4 క్వార్టర్స్కు 6,000, 2023-24 సంవత్సరం 4 క్వార్టర్స్ కలిపి 4,500 ప్రభుత్వం విడుదల చేసింది. ఆయా మొత్తాలను జిల్లాల అధికారులు సంబంధిత BLOలకు అందజేస్తారని తెలిపారు. నిధులు విడుదల చేయడం పట్ల గ్రామ సచివాలయ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇతర BLO డ్యూటీలు చేసిన ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇంత ఆలస్యంగా BLO గౌరవ వేతనాన్ని ఇవ్వడం చాలా అన్యాయం అని చెప్పేసి డ్యూటీ చేసినటువంటి BLO అందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచైనా ప్రభుత్వం డ్యూటీ అయిపోగానే BLOల గౌరవ వేతనం వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇవ్వండి ఈరోజు కొన్ని ముఖ్యమైన అంగన్వాడీ న్యూస్. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.